కావచ్చు, మిగతా సంక్షేమానికి సంబంధించిన టీమ్స్ కావచ్చు, ప్రతి పల్లె కూడా వారు చేరేటట్టు చేశారు. నన్ను గెలిపించలేదు కదా అని చెప్పేసి ఎక్కడ ఆయన ప్రజల మీద కోపం తెచ్చుకోలేదు, ఎక్కడ వదిలేదు. అయినప్పటికీ కూడా చేసినప్పుడు కూడా 19లో సరే ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని చూద్దామని చెప్పేసి రాష్ట్రం మొత్తం మోసపోయినట్టుగానే మన నియోజకవర్గ ప్రజలు కూడా మోసపోవడం జరిగింది. ఆ నేపథ్యంలో వాడు ఓడిపోయారు తప్పితే వారేదో పనిచేయకుండా ఇంకోటి కాదు. సో డెఫినెట్ గా ఈ 2024 ఎన్నికల్లో, రేపు వచ్చే ఎన్నికల్లో వారి గెలుపు ఖాయం. కాదు నేను ఒకటే కోరేది మనందరినీ, 60-70 వేల మెజార్టీకి ఒక్క ఓటు కూడా తగ్గకూడదు. అది మన టార్గెట్. ఈ రోజు సంతోష్ మీద వస్తుంటే కొంతమందిని కలిశారు. అంటే ఇదే కూకట్పల్లిలో నేను చదువుకున్నప్పుడున్నా నాకు తెలుసు. నా ఫ్రెండ్స్ చాలా మంది, కొంతమంది టీడీపీ వాళ్ళు ఉన్నారు, కొంతమంది వైసీపీ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సంతోషకరమైన అంశం ఏంటంటే చాలా మంది కూడా వైసీపీ వాళ్ళు కూడా ఇక్కడ కనిపిస్తున్నారు, నాకు కూడా టచ్లోకి వచ్చారు. అది మనకు శుభపరిణామం. సో డెఫినెట్ గా మనం అందరం కలిసి పనిచేసినట్టయితే మంచి మెజార్టీ అనేది నా ఉద్దేశం. గెలవడం ఏంటో ఆయన కెపాసిటీతో గెలుస్తుంది. ఆ మెజార్టీతో గెలిస్తే రేపు జిల్లా హెడ్ క్వార్టర్ కాబోతున్నప్పుడు అక్కడ ఉన్న ఎమ్మెల్యే మంచి మెజార్టీ గెలిస్తే వారికి కూడా అవకాశం మంచి, అంటే ఎమ్మెల్యేనే కాకుండా ఇంకా రాష్ట్ర స్థాయిలో కూడా మంచి పదవులు రావడానికి అవకాశం ఉంటుంది. మెజార్టీ తద్వారా మన ప్రాంతానికి వారు చేయగలడానికి అవకాశం ఉంటుంది. ఏదో ఎమ్మెల్యే గెలిపించామా, ఏదో బొటాబొట్ట పంపిస్తే మనకు తెలిసిందే, ఏదైనా నెంబర్స్ మంచి మెజార్టీ వచ్చిన వ్యక్తికి గౌరవం ఉంటుంది పై స్థాయిలో. సో అది మనం గుర్తుపెట్టుకొని వారికి వేసే ఓటు మనం చేసుకుంటున్న ప్రయోజనం కింద భావించి వారికి అన్ని రకాలుగా మనం, ఇంకోటి నేను అంటే పబ్లిక్గా చెప్పకూడదా అంటే తప్పదు, ఇందులో మొహమాటాన్ని బయలుంది. ఆర్థికంగా కూడా మనము ప్రతి ఒక్కరు ఎవరికి చేతనైనంత వాళ్ళకి నారాయణ రెడ్డి, ఎందుకంటే వారు ప్రతిపక్షంలో ఉన్నారు. 2019-24 వరకు ప్రతిపక్షంలో ఉన్నారు. లెజిటిమేట్ గా రావాల్సిన కూడా రాకుండా ఎన్ని ఇబ్బందులు పెట్టారో తెలుసు. ఒక్క మార్కాపురమే కాదు, మన టీడీపీ వాళ్ళు అన్ని రకాలుగా అన్ని ప్రాంతాలు ఇబ్బంది పెట్టారు. కాబట్టి ఆ విధంగా కూడా వారిని మనము వీలైనంత వరకు మనం సపోర్ట్ చేయాలి. ఊరిక మాటలో ఓట్లో చేతలు కాకుండా ఆర్థికంగా కూడా చేసినప్పుడు అయితేనే అది మనం బలోపేతం చేసినట్టు. ఎందుకంటే ఇది ఓపెన్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం. ఈరోజు ఆర్థికంగా బలంగా లేకపోతే చేయగలిగింది ఏం లేదు. చూస్తున్నాం మనం, అవతల ప్రత్యర్థులు వస్తున్నారు, ఎంతకైనా తెగించడానికి రెడీగా ఉంటాం. ఆ నేపథ్యంలో డెఫినెట్ గా మనం అన్ని రకాలుగా అన్నని ఆదుకొని మనం మంచి మెజార్టీ గెలిపించాలని మరోసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బాబు గారిని మాట్లాడాల్సింది. బాబు గారు అందరికీ నమస్కారం అండి. మార్కాపురం మాజీ శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ కుందల నారాయణ రెడ్డి గారికి, అలాగే రేపు కాబోయేటువంటి మన ఎమ్మెల్యే గారికి, ఇక్కడ ఉన్నటువంటి పార్టీ అభిమానులకి అందరం కలుద్దామని ఎప్పుడైతే నేను మా ఈశ్వరుడిని డిస్కస్ చేసుకున్నామో దాన్ని ఈశ్వరుడి ఇమ్మీడియట్ గా తప్పకుండా చేద్దాం, నేను ఆర్గనైజ్ చేస్తానని చెప్పి మనవాడు అందరినీ మెసేజ్ పాస్ చేస్తూ సాధ్యమైనంత వరకు మన వాళ్ళందరికీ కూడా కమ్యూనికేషన్ తెలిసే విధంగా చేసి మీ అందరినీ ఇక్కడ గ్యాదర్ అయ్యే విధంగా చేసినటువంటి ఈశ్వరెడ్డి మరియు ఈశ్వరెడ్డి స్నేహితులు, వాళ్ళ బ్రదర్స్, రిలేషన్స్ ని అందరినీ కూడా ముందుగా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. మార్కాపురం నియోజకవర్గం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి ఈ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క సోదరుడికి, తమ్ముడికి, అన్నకు అందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమానికి పెద్దలుగా వచ్చినటువంటి ఈశ్వరెడ్డి గారు, బ్రహ్మారెడ్డి గారు, తమ్ముడు జీవి రెడ్డి గారు, అలాగే అన్నయ్య శ్రీనివాస్ గారు, మరియు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి సభ్యులు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం, యూత్ని ఒక మంచి వేదిక ద్వారా
ఈరోజు పరిచయం చేసుకుంటున్నాను. చాలా ఏళ్ళ చిన్నప్పుడు పిల్లలుగా ఉన్నప్పుడు 2009-10తో కనపడిన వాళ్ళు ఇప్పుడు కనపడుతున్నారు. ఇప్పుడేమో అప్పుడు మీసాలు లేకుండా చిన్నపిల్లలు ఉన్నారు. ఇప్పుడంతా మీసాలే వచ్చి పెద్ద పెద్దలుగా అయ్యి అందరికి కూడా బాడీలు పెరిగిపోయి కొంత కనపడతా ఉన్నారు. అందుకని పూర్తి స్థాయిలో ఐడెంటిఫై చేసుకోలేకపోతా ఉన్నా.